హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. గోధుమ పిండితో చాలా అంటే చాలా బలమైన అట్లు ఏ విధంగా చేయాలో చూద్దామండి. చాలా హెల్దీ. అది ఎందుకు అంత హెల్దీ అంటున్నానో ఒకసారి చూసేయండి ప్రాసెస్. ఇదిగోండి, హెల్దీ గోధుమ పిండి అట్టు కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్. ఒక కప్పుడు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇది చాలా తక్కువ, అంటే మేము స్వీట్ తక్కువ తింటాం మరి, అందువల్ల నేను బెల్లం చాలా తక్కువ తీసుకున్నాను. బెల్లం తురిమిది ఒకటే ఎగ్గ తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ గోధుమ పిండి ఇందులో వేసేసి బెల్లము ఎన్ని స్పూన్లు ఉందో మీకు లెక్క పెట్టి చెప్తానండి. 3 స్పూన్లు ఉన్నది. 3 స్పూన్లు బెల్లం తురిమి వేసుకున్నాను. ఇది ఒక ఇద్దరికైతే సరిపోతాయండి ఈ అట్లు. మీరు ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. ఇదిగో ఎగ్ వేసేసాను, పిండి వేసాను, బెల్లం వేసాను. ఓకే, ఇది ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత నేను ఎందుకు హెల్దీ అన్నానంటే దీంట్లో వాటర్కి బదులు పాలు వేసి కలుపుతానండి. పాలు, బెల్లము, గుడ్డు, గోధుమ పిండి. మరి హెల్దీ కదా, చాలా బలం పిల్లలకి. మీరు ఎప్పుడు టిఫిను ఏమీ లేదు, రుబ్బులు ఏమీ లేవు, అప్పటికప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడేటప్పుడు మీరు ఈ విధంగా కలిపి పిల్లలకి అట్లేసి పెడితే కనుక వాళ్ళ కడుపు నిండుతుంది, హెల్త్ వస్తుంది. మంచి ఫుడ్ పెట్టాం పిల్లలకనే తృప్తి, ఆనందం మనకు ఉంటుంది. ఇందులో ఫుల్గా కాల్షియము, ఐరన్ అన్నీ ఉంటాయి కదండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది, ఇందులోనేమో కాల్షియం ఉంటుంది, పాల్లోనూ. గోధుమ పిండి కూడా మంచిది. అన్ని విధాల మంచి టిఫిన్, మంచి పోషకాహారం పిల్లలకి పెట్టామనే తృప్తి మనకు ఉంటుంది. ఓకేనా? ఇంట్లో ఏమీ లేవని బయట టిఫిన్లు రప్పించేసుకోకండి. ఇలాగ అప్పటికప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఇలా చేసుకొని పిల్లలకి వేసి పెట్టేయచ్చు, పెద్దలైనా తినొచ్చు. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళు అయితే బెల్లం మానేసి దీంట్లో ఉప్పు వేసుకోండి. ఉప్పు, కారం వేసుకొని ఈ విధంగా గుడ్డు, గోధుమ పిండి కలిపి వేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి, దోశల పిండిలాగా ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. దోశల రుబ్బు ఎలా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీలో మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అట్లు వేసుకోవడమే. ఇదిగోండి, మనం కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, ఆ దోశలు ఈ విధంగా వేసుకుందాము. నేనైతే పూర్తిగా పాలతో కలిపానండి. మీరు సగం పాలు సగం నీళ్ళైనా వేసుకోవచ్చు, లేదా పూర్తిగా వాటర్తో కలపవచ్చు, లేదా పూర్తిగా పాలతో కలపచ్చు. ఇదిగో పెనం వేడెక్కింది, నేను దోశ వేస్తున్నాను. ఇందులో పాలు, బెల్లము, గుడ్డు అన్నీ వేసాం కదండి. సో హెల్దీ. ట్రై చేయండి మీరు కూడా. ఇలా బలవర్ధకమైన ఆహారం పిల్లలకు అలవాటు చేయండి. ఇది చాలా, అంటే పాలు వేసాను కదండి, కొంచెం హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. మీరు మీడియం టు సిమ్లోనే దీన్ని కుక్ చేయాలి. నేను నెయ్యి వేసానండి. నెయ్యితో కాల్చుకుంటే బాగుంటాయి. మీ ఇష్టం, మీరు నెయ్యి అయినా నూనె అయినా మీ ఇష్టం వేసుకోవచ్చు. కాకపోతే మార్నింగ్ అప్పుడు నేను నెయ్యి వాడతానండి, మధ్యాహ్నం ఏమో ఆయిల్ వాడతాను. ఈవినింగ్ అయితే ఇంకా ఫ్రూట్స్ కానీ, సలాడ్ కానీ, ఓట్స్ అలాగా నో ఆయిల్ నో బాయిల్, అలా ఏది అవైలబిలిటీ ఉంటే అది తింటామన్నమాట. మరి అలాగే హెల్త్ పరంగా మీరు కూడా చూసుకోండి, ఏది మీకు మంచిది అనిపిస్తే ఆ విధంగా చేయండి. ఇదిగోండి, కాలింది, నేను దీన్ని టర్న్ చేస్తాను. ఇది గోధుమ పిండి కదా, ఈజీగానే ఉడొచ్చేస్తుంది. కాకపోతే పాలు వేసాం కాబట్టి మాడిపోతుంది అన్నమాట. హైలో పెట్టకుండా మీడియంలో చేసుకోవాలి. చూద్దామండి, కాలిందేమో. ఇదిగో కాలిపోయింది, తీసేస్తున్నాను. ఇంకోటి వేసుకుందాం మనం. కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇంకా వేసేసుకోవడం, మామూలుగా దోశల్లాగా వేసేసుకోవడం. కాకపోతే బెల్లం కూడా మాడుతుంది కదండి, తొందరగా మాడిపోతాయి. అందువల్ల మీరు హైలో పెట్టచ్చు ఫ్లేమ్, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, ఈ విధంగా మనకి ఎన్నట్లు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.